Hi viewers, welcome back to GRS Learn Life Sciences. Hi viewers, welcome to ABC Model Flower Development video lesson part 2. ఫస్ట్ వీడియోలో ఫ్లోరల్ ఐడెంటిటీ జీన్స్ యొక్క 3 క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో ఈ 3 క్లాసెస్ అనేటువంటివి ఇక ఫ్లవర్ యొక్క 4 పార్ట్స్ని ఏ విధంగా ఇవి డెవలప్ చేస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇందులో 4 పార్ట్స్ డెవలప్ అవుతాయి 3 జీన్స్ నుంచి అని చెప్పాము, అంటే 3 క్లాసెస్ ఆఫ్ జీన్స్ అని చెప్పి. సో ఒకటి క్లాస్ ఏ జీన్స్ అని చెప్పాము, తర్వాత క్లాస్ బి జీన్స్ అని చెప్పడం జరిగింది, నెక్స్ట్ క్లాస్ సి జీన్స్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ క్లాస్ ఏ జీన్ నుంచి ఇక ఫ్లవర్కి సంబంధించినటువంటి 4 స్ట్రక్చరల్ పార్ట్స్లో ఒక స్ట్రక్చరల్ పార్ట్ అనేటువంటి డెవలప్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే సెపల్స్ అని చెప్తాం. తర్వాత నెక్స్ట్ క్లాస్ బి అండ్ క్లాస్ ఏ జీన్స్ రెండు కలిపి ఒక స్ట్రక్చరల్ పార్ట్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఆ యొక్క స్ట్రక్చరల్ పార్ట్ అనేటువంటి దాన్ని ఏమంటారంటే పెటల్స్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత క్లాస్ బి అండ్ క్లాస్ సి అనేటువంటిది రెండు కలిపి ఒక ఫ్లవర్ స్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఆ ఒక ఫ్లవర్ స్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏమంటామంటే స్టెమెన్ అని చెప్తారు. తర్వాత ఫైనల్గా ఒక ఓన్లీ సి అనేటువంటి జీన్ అనేటువంటిది ఇక్కడ ఏం డెవలప్ చేస్తుంది అంటే ఇక కార్పల్స్ అనేటువంటి వాటిని డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏ అనేటువంటిది ఇక్కడ సెపల్స్ని కోడ్ చేస్తుంది, ఏ ప్లస్ బి అనేటువంటిది ఇక్కడ చూస్తే పెటల్స్ని కోడ్ చేస్తుంది, అండ్ బి క్లాస్ జీన్స్ అండ్ సి క్లాస్ జీన్స్ అనేటువంటి ఇక్కడ స్టేమన్స్ని కోడ్ చేస్తాయి, అండ్ అదే కార్పల్స్ అనేటువంటి ఓన్లీ సి అనేటువంటి క్లాస్ జీన్స్ అనేటువంటివి డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గమనిస్తే మనకి ఏం అర్థమవుతుందంటే ఈ 3 క్లాసెస్ జీన్స్ అనేటువంటివి ఒకదానికొకటి ఇంటరాక్ట్ అయ్యి ఈ విధంగా ఈ 4 స్ట్రక్చరల్ పార్ట్స్ అనేటువంటివి డెవలప్ అవుతున్నాయి ఇక 3 క్లాసెస్ ఆఫ్ జీన్స్ నుంచి అని అర్థమవుతుంది. అయితే మనకు సిఎస్ఐఆర్లో ఎలాగ అడుగుతారంటే క్వశ్చన్ ఇంకా సాధారణంగా ఈ యొక్క జీన్స్లో మ్యుటేషన్స్ జరిగితే ఆ మ్యుటేషన్స్ వల్ల ఎలాంటి స్ట్రక్చరల్ పార్ట్స్ అనేటువంటివి ఆ యొక్క ఫ్లవర్లో మిస్ అవుతాయి అనేటువంటిది, లేదా ఎలాంటి స్ట్రక్చర్స్ అనేటువంటి ఆ ఫ్లవర్లో ఉంటాయని చెప్పి అడుగుతూ ఉండడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు క్లాస్ ఏ జీన్లో కానీ మ్యుటేషన్ జరిగితే ఎలాంటి ఆర్గాన్స్ అనేటువంటివి ఈ యొక్క ఫ్లవర్లో ఉంటాయి అనేటువంటిది అడుగుతారు. సపోజ్ ఇక క్లాస్ ఏ జీన్ అనేటువంటిది డిలీట్ అయిపోయిందంటే ఏమవుతుంది అనేది, లేదా క్లాస్ సి జీన్ అనేటువంటిది డిలీట్ అయితే ఎలా ఉంటుంది, లేదా క్లాస్ బి జీన్ అనేటువంటిది డిలీట్ అయితే ఆ యొక్క ఫ్లవర్ యొక్క ఆర్గాన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయని మనకు క్వశ్చన్ అనేటువంటిది రిపీటెడ్గా అడుగుతుంటారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే క్లాస్ ఏ జీన్స్ అండ్ క్లాస్ సి జీన్స్. ఈ క్లాస్ ఏ జీన్స్ అండ్ క్లాస్ సి జీన్స్ ఏమంటారంటే మ్యూచువలీ యాంటగోనిస్టిక్ జీన్స్ అంటారు. సో ఈ క్లాస్ ఏ జీన్స్ అండ్ క్లాస్ సి జీన్స్ అనేటువంటివి వీటిని ఒకదానికొకటి ఇన్హిబిట్ చేస్తూ ఉంటాయి. క్లాస్ ఏ అనేటువంటిది క్లాస్ సిని ఇన్హిబిట్ చేయగలదు, క్లాస్ సి అనేటువంటిది క్లాస్ ఏని ఇన్హిబిట్ చేయగలదు. సో క్లాస్ సి అనేటువంటిది ఎక్స్ప్రెషన్ అనేటువంటిది కానప్పుడు క్లాస్ సి అనేటువంటిది ఇన్హిబిట్ కాలేదు, అలాగే క్లాస్ సి అనేటువంటిది ఎక్స్ప్రెషన్ కానప్పుడు లేదా మ్యూటేట్ అయినప్పుడు క్లాస్ ఏ అనేటువంటిది ఇన్హిబిట్ కాదు. ఇప్పుడు మనం క్లాస్ ఏ జీన్ మ్యూటేట్ అయితే ఎలాంటి స్ట్రక్చరల్ పార్ట్స్ అనేటువంటి ఆ ఫ్లవర్లో ఉంటాయనేది మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పుడు క్లాస్ ఏ జీన్ అనేటువంటిది మ్యూటేట్ అయింది కాబట్టి క్లాస్ ఏ నుంచి ఫామ్ అయ్యేటువంటి సెఫల్ అనేటువంటిది ఫామ్ అవ్వదు. సో సెపల్ పార్ట్స్ అనేటువంటి ఫామ్ కానప్పుడు ఇక సెపల్ పార్ట్స్లో ఏం ఫామ్ అవుతాయంటే ఇక కార్పల్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. ఎందుకు ఇక కార్పల్స్ ఫామ్ అవుతాయంటే మీకు ఇప్పుడే చెప్పాము ఏ అండ్ సి అనేటువంటి మ్యూచువల్లీ యాంటాగోనిస్టిక్ జీన్స్. సో మ్యూచువల్లీ యాంటాగోనిక్ జీన్స్ అంటే ఏ ఉన్నప్పుడు సి ఎక్స్ప్రెషన్ అనేటువంటిది స్టాప్ అవుతుంది, సి ఉన్నప్పుడు ఏ యొక్క ఎక్స్ప్రెషన్ స్టాప్ అవుతుంది. ఇక్కడ ఏ అనేటువంటి జీన్ ఎక్స్ప్రెషన్ లేదు కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి సి జీన్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఉంటుంది. ఇక సి జీన్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఉండడం వల్ల ఇక్కడ సెపల్స్ అనేటువంటి ప్లేస్లో కార్పల్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఇక సి జీన్ యొక్క ఎక్స్ప్రెషన్ వల్ల ఫామ్ అయ్యేటువంటి స్ట్రక్చరల్ పార్ట్ వచ్చి కార్పల్స్. అండ్ సెకండ్ స్ట్రక్చరల్ పార్ట్ చూద్దాం. సెకండ్ స్ట్రక్చరల్ పార్ట్లో ఎలాంటి మార్పులు అనేటువంటి వస్తాయో. సో సెకండ్ స్ట్రక్చరల్ పార్ట్ ఫామ్ అవడానికి మనకి ఇక్కడ ఏం కావాలి, ఏ ప్లస్ బి అనేటువంటిది రెండు కావాలి. సో ఇక్కడ ఏ అనేటువంటిది యాబ్సెంట్ అయింది కాబట్టి ఇక్కడ ఏముంది, ఓన్లీ బి అనేటువంటిది ఉంది. సో బి అనేటువంటిది తర్వాత ఏమవుతుంది, సి అనేటువంటి దాంతో కలిసి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది అగైన్ మళ్ళీ ఇక్కడ స్టేమెన్ అనేటువంటిది డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బి అండ్ సి అనేటువంటిది ఉన్నది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే బి అండ్ సి ఫామ్ చేసేటువంటి స్టెమెన్ అనేటువంటి స్ట్రక్చర్ అనేటువంటిది ఇక్కడ వస్తుంది. సో యూజువల్గా ఇక్కడ ఏం రావాల్సి ఉంటుంది, ఇక్కడ పెటల్స్ అనేటువంటివి రావాలి, కానీ పెటల్స్ ప్లేస్లో స్టెమెన్ అనేటువంటిది వస్తుంది. తర్వాత స్టెమెన్ అనేటువంటి స్ట్రక్చర్ రావాల్సి ఉంటుంది. ఇక స్టెమెన్ స్ట్రక్చర్లో ఏం స్ట్రక్చర్ వస్తుంది, థర్డ్ పార్ట్ అనేటువంటి చూద్దాం. సో బి అండ్ సి అనేటువంటి జీన్స్ బోత్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్టెమెన్ ప్లేస్లో స్టెమెన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. తర్వాత ఫోర్త్ పార్ట్ కార్పల్స్ అనేటువంటి యాజిటీస్ అలాగే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ మాత్రమే చేంజ్ అవ్వడం జరుగుతుంది క్లాస్ ఏ జీన్లో మ్యుటేషన్ వల్ల. అదే క్లాస్ బి జీన్ అండ్ క్లాస్ సి జీన్స్ మ్యుటేషన్ జరిగినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సో క్లాస్ సి జీన్ చూద్దాం ఫస్ట్, క్లాస్ బి జీన్ కంటే ముందుగా. సో క్లాస్ సి జీన్లో మ్యుటేషన్ జరిగితే ఏమవుతుందంటే ఇక్కడ ఏ జీన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక ఫస్ట్ సెపల్ ప్లేస్లో సెపల్సే రావడం జరుగుతుంది. తర్వాత సెకండ్ పార్ట్లో చూసినట్టయితే ఇక ఏ ప్లస్ బి బోత్ జీన్స్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ పెటల్స్ రావడం జరుగుతుంది.
అయితే ఇంకా నెక్స్ట్ చేంజ్ అనేటువంటిది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇక్కడ సి అనేటువంటి జీన్ అనేటువంటిది లేదు, ఇక్కడ బి జీన్ మాత్రమే ఉంది ఇక థర్డ్కి సంబంధించి. సో ఇక్కడ ఏమవుతుంది, స్టేమన్ కోడ్ చేస్తుంది ఇది. సో ఇది ఏం చేస్తుంది, స్టేమన్ని డెవలప్ చేస్తుంది. సో స్టెమిన్ని డెవలప్ చేస్తుందంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక స్టెమిన్ అనేటువంటిది ఇక్కడ యాబ్సెంట్ అవుతుంది. సో స్టెమిన్ ప్లేస్లో ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి పెటల్స్ అనేటువంటివి మళ్ళీ డెవలప్ కావడం చూడొచ్చు. సో ఆ విధంగా పెటల్స్ అనేటువంటివి డెవలప్ అవుతాయి. సో తర్వాత ఫోర్త్ పార్ట్ కార్పల్స్ అనేటువంటి డెవలప్ కావదు, ఎందుకంటే ఇక్కడ సి జీన్ అనేటువంటిది యాబ్సెంట్ అయింది కాబట్టి. సో సి జీన్ అనేటువంటిది యాబ్సెంట్ అయింది కాబట్టి ఇక పెటల్స్ అనేటువంటివి డెవలప్ కావు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏం డెవలప్ అవుతాయంటే ఇక సెపల్స్ అనేటువంటివి డెవలప్ అవుతాయి. సో ఈ విధంగా మనము ఇక సి జీన్ అనేటువంటిది మ్యూటేట్ అయినప్పుడు ఇక ఫ్లవర్ యొక్క అనాటమీ ఈ విధంగా ఉంటుంది. అదే ఇక బీ జీన్ అనేటువంటిది ఇక మ్యూటేట్ అయితే ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేసినట్టయితే, సో బీ జీన్ మ్యూటేట్ అయినప్పుడు ఇక సెపల్స్ ఫార్మేషన్కి ఎలాంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండదు. సో సెపల్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. అండ్ సెకండ్ అనేటువంటిది చూస్తే బీ జీన్ అనేటువంటిది లేకపోవడం వల్ల అక్కడ ఏమవుతుంది, పెటల్స్ ఫామ్ అవ్వాల్సిన ప్లేస్లో మళ్ళీ సెపల్సే ఫామ్ అవుతాయి. అండ్ థర్డ్ స్ట్రక్చర్ అనేటువంటిది ఇక్కడ స్టెమెన్ అనేటువంటిది ఫామ్ అవ్వాలి. ఇక్కడ స్టెమెన్ ఫామ్ అవడానికి బీజీన్ అనేటువంటిది అవసరము, కానీ ఇక్కడ బీజీన్ అనేటువంటిది యాబ్సెంట్ అవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ సీజీనే ఉంటుంది. సీజీన్ ఉండడం వల్ల ఏమవుతుంది, కార్పల్స్ అనేటువంటివి డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫోర్త్ పార్ట్ కూడా ఏం డెవలప్ అవుతుంది, సి మాత్రమే ఉండడం వల్ల కార్పల్స్ అనేటువంటి డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా క్లాస్ ఏ అనేటువంటిది మ్యూటేట్ అయినప్పుడు ఈ స్ట్రక్చరల్ పార్ట్స్ అనేటువంటివి ఇలాగ ఉంటాయి. అలాగే క్లాస్ బి అనేటువంటిది మ్యూటేట్ అయినప్పుడు ఇక స్ట్రక్చరల్ పార్ట్స్ అనేటువంటివి ఇలాగ ఉంటాయి. అదే క్లాస్ సి జీన్స్ అనేటువంటి మ్యూటేట్ అయినప్పుడు ఇక ఫ్లవర్ లో స్ట్రక్చరల్ పార్ట్స్ ఇలాగ ఉంటాయి. అదే క్లాస్ బి జీన్స్ అనేటువంటి మ్యూటేట్ అయినప్పుడు స్ట్రక్చరల్ పార్ట్స్ అనేటువంటి ఫ్లవర్స్ లో ఈ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా మ్యూటేషన్స్ అనేటువంటివి జరగడం వల్ల ఇక క్లాస్ ఏ జీన్స్ లో కానీ, క్లాస్ బి జీన్స్ లో కానీ, క్లాస్ సి జీన్స్ లో కానీ మనకు ఈ విధమైనటువంటి స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఆ యొక్క ఫ్లవర్ ఆర్గాన్స్ లో వస్తుంటాయి. సో జనరల్ గా అయితే మనకు ఇక సెపల్స్, పెటల్స్, స్టెమెన్స్, కార్పల్స్ ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ లో ఫామ్ అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మ్యుటేషన్స్ జరుగుతాయో ఈ విధంగా సెపల్స్ ప్లేస్ లో కార్పల్స్ రావడం జరుగుతుంది, లేదంటే ఈ విధంగా పెటల్స్ ప్లేస్ లో సెపల్స్ రావడం జరుగుతుంటది, లేకుంటే స్టెమెన్ ప్లేస్ లో కార్పల్స్ రావడం జరుగుతుంటది. సో ఇన్ని రకాలైనటువంటి డిఫరెన్సెస్ అనేటువంటిది గమనిస్తాము ఈ యొక్క జీన్స్ లో మ్యుటేషన్స్ వల్ల. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సిఎస్ఆర్ కోసము. డెఫినెట్ గా ఇక ప్లాంట్ బయాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ సిఎస్ఆర్. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే సమ్ టైమ్స్ ఇక క్లాస్ ఏ జీన్స్, క్లాస్ బి జీన్స్ అని మెన్షన్ చేయకుండా అక్కడ ఎప్టెలా 1 జీన్ లో మ్యుటేషన్ అని చెప్పడం, లేదంటే ఎప్టెలా 2 జీన్ లో మ్యుటేషన్ అనడం, లేదంటే అగామస్ జీన్ మ్యుటేషన్ అని చెప్పడం, లేదంటే ఇక క్లాస్ బికి సంబంధించినటువంటి ఇక ఎప్టెలా 3 జీన్ మ్యుటేషన్ అని చెప్పడం, లేదంటే సమ్ టైమ్స్ ఇక ఎప్టెలా 3 కాకుండా ఇక్కడ ఫెస్టిలేటా జీన్ అని చెప్పడం. సో ఈ విధంగా ఇన్ని రకాలుగా ఇక దీని వేరియేషన్స్ లో ఇక క్వశ్చన్ అనేటువంటిది ఫ్రేమ్ చేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు. మీరు ఈ క్వశ్చన్ అనేటువంటిది సిఎస్ఆర్ క్వశ్చన్ పేపర్లో చూసిన ఇమీడియట్గా మీరు ఈ విధంగా ఒక స్ట్రక్చర్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రక్చర్ డ్రా చేసుకొని ఇక బాక్స్లో మీరు ఇక ఏబిసి అనేటువంటిది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో వీటిలో ఏబిసి అని చెప్పి ఈ విధంగా ఫిల్ చేయండి. సో వీటి ఆర్డర్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగానే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత వీటిలో ఏ స్ట్రక్చర్ నుంచి ఏ ఫామ్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏ నుంచి ఏం ఫామ్ అవుతుంది, అండ్ ఏ ప్లస్ బి అనేటువంటిది కలిసి ఏం ఫామ్ చేస్తుంది, బి ప్లస్ సి అనేటువంటిది ఏం ఫామ్ చేస్తుంది, అలాగే ఓన్లీ సి అనేటువంటిది ఏం ఫామ్ చేస్తుంది అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ అనేటువంటిది అయితే ఓన్లీ ఏ అనేటువంటి సెపల్స్ ఫామ్ చేస్తుంది, ఏ ప్లస్ బి అనేటువంటిది అయితే ఇక్కడ పెటల్స్ అనేటువంటిది ఫామ్ చేస్తుంది, దెన్ బి ప్లస్ సి అనేటువంటిది ఇక్కడ స్టెమిన్ అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తుంది, ఓన్లీ సి అనేటువంటిది కార్పల్స్ ఫామ్ చేస్తారని తెలుసుకోవాలి. తర్వాత ఒకవేళ ఏ జీన్ అనేటువంటిది మ్యూటేట్ అయితే ఎలాగ ఉంటుంది అని చెప్పి వాళ్ళు కండిషన్లో అడుగుతారు. సో ఏ జీన్ అనేటువంటిది మ్యూటేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక ఏ అనేటువంటిది లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పార్ట్ అనేటువంటిది యాబ్సెంట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏ ప్లస్ బి నుంచి పెటల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా ఏ అనేటువంటిది అవసరం కాబట్టి ఇక్కడ నుంచి పెటల్స్ కూడా ఫామ్ కావు, ఇది కూడా యాబ్సెంట్ అవుతుంది. మరి ఇక బి అండ్ సి అనేటువంటి థర్డ్ పార్ట్ చూస్తే ఇక్కడ ఏ అనేటువంటిది అవసరం లేదు కాబట్టి స్టెమెన్ ఫామ్ అవుతుంది ఇక్కడ, కాబట్టి ఈ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. సో కార్పల్స్ ఫామ్ అవడానికి సి అవసరం కాబట్టి సి ఉంది కాబట్టి కార్పల్స్ కూడా ఫామ్ అవుతాయి. మరి ఈ రెండు పార్ట్స్ని ఏ పార్ట్స్ అనేటువంటి రీప్లేస్ చేస్తే అనేది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మీకు తెలుసు క్లాస్ ఏ జీన్స్, క్లాస్ సి జీన్స్ అనేటువంటి రెండు మ్యూచువల్లీ యాంటాగోనిస్టిక్ అనేటువంటిది. సో ఎప్పుడైతే క్లాస్ ఏ జీన్స్ లేవో ఖచ్చితంగా క్లాస్ సి జీన్స్ అనేటువంటి ఎక్స్ప్రెస్ అవుతాయని తెలుసు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కార్పల్ జీన్స్ అనేటువంటి ఎక్స్ప్రెస్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కార్పల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. అదే సెకండ్ పార్ట్ చూసినట్టయితే సెకండ్ పార్ట్ కి బి అండ్ సి అనేటువంటిది ఉన్నాయి ఇక్కడ అవైలబిలిటీ, ఇక్కడ బి అండ్ సి అనేటువంటిది అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే మళ్ళీ స్టెమిన్ అనేటువంటిది డెవలప్ అవుతుంది, అండ్ ఇక్కడ కూడా మళ్ళీ స్టెమిన్ అనేటువంటిది ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా, అండ్ ఇక్కడ కార్పల్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేటువంటిది ఉంటుంది ఒకవేళ అది ఏ జీన్ అనేటువంటిది మ్యూటేట్ అయితే.
అదే సి జీన్ అనేటువంటిది మ్యూటేట్ అయితే ఎలాగ ఉంటుందని చెప్పి అడుగుతారు. సి జీన్ మ్యూటేట్ అయినప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి సెపల్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి సెపల్స్ అలాగ ఫామ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఫామ్ అయ్యే పెటల్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి పెటల్స్ ఫామ్ అవుతాయి. కానీ సి జీన్ యాబ్సెంట్ అవడం వల్ల స్టెమెన్ అనేటువంటిది ఇక్కడ ప్రొడ్యూస్ కాదు. ఎందుకంటే బి అండ్ సి బోత్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ స్టెమెన్ కాబట్టి. అలాగే ఇక్కడ ఇంకా ఏది ఫామ్ అవ్వదంటే కార్పల్స్ కూడా ఫామ్ కావు. మరి ఈ రెండు ప్లేస్లని ఏది రీప్లేస్ చేస్తాయి, ఏ స్ట్రక్చర్స్ రీప్లేస్ చేస్తాయి అంటే ఇక్కడ మీకు సి అనేటువంటిది అవైలబిలిటీ లేదు లేదు కానీ బి అండ్ ఏ అనేటువంటిది అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి బి అండ్ ఏ అనేటువంటిది ఏం ఫామ్ చేస్తుంది, ఇక ఫెటల్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కార్పల్ అనేటువంటి లేదు కాబట్టి ఇక్కడ క్లాస్ ఏ జీన్ అనేటువంటిది ఎక్స్ప్రెస్ అవుతుంది. క్లాస్ ఏ జీన్ ఎక్స్ప్రెస్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సెపల్స్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఇక ప్రాబ్లం అనేటువంటిది మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇక క్లాస్ బి జీన్స్ మ్యూటేట్ అయితే కూడా ఎలాగ ఉంటుంది అనేది కూడా మీరు చూడొచ్చు. క్లాస్ బి జీన్స్ అనేటువంటి మ్యూటేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫామ్ అయినటువంటి సెపల్స్కి అండ్ కార్పల్స్కి అంటే ఫస్ట్ స్ట్రక్చరల్ పార్ట్కి అండ్ చివరి స్ట్రక్చరల్ పార్ట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సెపల్స్ అండ్ ఇక కార్పల్స్ అనేటువంటి అలాగే ఫామ్ అవుతాయి. చేంజ్ అయ్యేది ఓన్లీ ఇక సెకండ్ అండ్ థర్డ్ ఫ్లవర్ ఆర్గాన్స్ అనేటువంటివి. సో సెకండ్ ఫ్లవర్ ఆర్గాన్కి ఏమవసరం, ఇక బి అనేటువంటిది అవసరం. అలాగే థర్డ్ పార్ట్ కూడా ఇక బి అనేటువంటిది అవసరం కాబట్టి సో ఇవి రెండు ఇక్కడ ఫామ్ అవ్వడవు. సో వీటి ప్లేస్లో ఏం ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ ఏ అనేటువంటిది అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు సెపల్స్ అనేటువంటిది ఫామ్ అవ్వడం చూడొచ్చు సెకండ్ ప్లేస్లో కూడా. అండ్ ఇక్కడ సి అనేటువంటిది అవైలబిలిటీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, కార్పల్స్ అనేటువంటిది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 3 కాంబినేషన్స్లో మనకి ఈ యొక్క ఫార్మేషన్ ఆఫ్ ఈ యొక్క ఫ్లవర్స్ అనేటువంటిది చూడొచ్చు ఈ యొక్క మ్యుటేషన్స్ వల్ల. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ సిఎస్ఐఆర్. సో ఈ వీడియోలో మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసాము ఒకసారి రివ్యూ చేస్తే, సో మొదట ఇక్కడ మెరిస్టమ్స్ టిష్యూ గురించి డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఇక ఫ్లోరల్ డెవలప్మెంట్ జీన్స్ అయిన ఫ్లోరల్ మెరిస్టమ్ జీన్స్ అండ్ ఫ్లోరల్ ఐడెంటిటీ జీన్స్ డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఏ విధంగా ఈ ఫ్లోరల్ ఐడెంటిటీ జీన్స్ అయినటువంటి ఏబీసీ అనేటువంటిది ఇక ఈ ఫ్లవర్ డెవలప్మెంట్ని ఇవి రెగ్యులేట్ చేస్తున్నాయి, కంట్రోల్ చేస్తున్నాయి అనేటువంటిది డిస్కస్ చేసాం. సో ఇలాగే యానిమల్స్లో కూడా కొన్ని హోమియోటిక్ జీన్స్ అనేటువంటి ఉన్నాయి. ఆ హోమియోటిక్ జీన్స్ ఈ విధంగానే ఆ యొక్క యానిమల్స్లో ఉన్నటువంటి స్ట్రక్చరల్ పార్ట్స్ని ఇవి డెవలప్మెంట్ని ఇవి రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఫ్రూట్ ఫ్లైకి సంబంధించినటువంటి హోమియోటిక్ జీన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఎల్ఏబి అంటే పీబీ అని చెప్పి, డిఎఫ్డి అండ్ ఇక్కడ ఏఎన్టీపీ యాంటీనిపిడి అని, యూబిఎక్స్ అని చెప్పి, ఏబిడి అని, ఏబిడిబి అని అంటే అబ్డామినల్ ఏ అని, అబ్డామినల్ బి అని. సో ఇవన్నీ కూడా హోమియోటిక్ జీన్స్. ఇవన్నీ కూడా ఫ్రూట్ ఫ్లైకి సంబంధించినటువంటి హోమియోటిక్ జీన్స్. ఇవి కూడా ఈ ఫ్రూట్ ఫ్లైకి సంబంధించినటువంటి ఇక స్ట్రక్చరల్ పార్ట్స్ యొక్క డెవలప్మెంట్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. సో ఈ యొక్క స్ట్రక్చరల్ జీన్స్ కూడా మ్యూటేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క స్ట్రక్చర్స్ అనేటువంటివి ఇక్కడ ఫామ్ అవ్వకపోవడం అనేటువంటిది మనం గమనించవచ్చు. ఫామ్ అవ్వకపోవడమే కాకుండా ఏమవుతుందంటే వాటి ప్లేస్లో వేరొక స్ట్రక్చర్స్ అనేటువంటిది ఫామ్ కావడం కూడా మనము గమనిస్తాము ఇక ఫ్రూట్ ఫ్లైస్లో. సో అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఇక హోమియోటిక్ జీన్స్ అనేటువంటివి ఇక ఫ్రూట్ ఫ్లైస్లో ఈ విధంగా రెగ్యులేట్ చేస్తుంటాయి వాటి యొక్క బాడీ ఆర్గాన్స్ అనేటువంటిది డెవలప్మెంట్ను అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. ఈ హోమియోటిక్ జీన్స్ అనేటువంటివి ప్లాంట్స్లో కావచ్చు లేదా యానిమల్స్లో కావచ్చు ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ జీన్స్ అన్నీ కూడా ఏమంటే ఆ యొక్క యానిమల్కి సంబంధించినటువంటి ఇక డెవలప్మెంట్ని రెగ్యులేట్ చేస్తాయి కాబట్టి ఈ యొక్క హోమియోటిక్ జీన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ జీన్స్. ఇవి హోమియోటిక్ జీన్స్లో ఏమవుతాయంటే వీటికి ఉన్నటువంటి స్పెషలైజ్డ్ డిఎన్ఏ బైండింగ్ డొమైన్ వల్ల ఇక హోమియోటిక్ జీన్స్ అనేటువంటివి ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్గా వర్క్ చేస్తాయి. ఆ విధంగా పనిచేసి అవి ఏం చేస్తాయంటే అవి కరస్పాండింగ్ డిఎన్ఏకి బైండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి జీన్ యొక్క ఎక్స్ప్రెషన్ అవి రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. సో సమ్టైమ్స్ జీన్ ఎక్స్ప్రెషన్ అవి ఆన్ చేయొచ్చు, సమ్టైమ్స్ జీన్ ఎక్స్ప్రెషన్ అవి ఆఫ్ చేయొచ్చు. ఆ విధంగా ఏమవుతుందంటే ఆ యొక్క ఆర్గాన్ యొక్క డెవలప్మెంట్ని అవి డిటర్మైన్ చేయడం జరుగుతుంటుంది. సో ఇది సిఎస్ఆర్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇక హోమియోటిక్ జీన్స్ అనేటువంటిది డెవలప్మెంట్ అది ప్లాంట్లో కావచ్చు లేదా యానిమల్స్లో కావచ్చు. సో ఈ వీడియో ప్లాంట్కి సంబంధించి డిస్కస్ చేశాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇక యానిమల్స్కి సంబంధించినటువంటి హోమియోటిక్ జీన్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.